ఈ స్వయంగా శ్రీకృష్ణుడి స్వరూపం అన్నమాట. సో ఒకవేళ భగవంతుడు ఒక బుక్ రూపంలో వస్తే దాన్ని శ్రీమద్ భాగవతం అంటారు. సో దీన్ని అమల పురాణం అంటారు అండ్ చాలా అమూల్యమైన పురాణం. तो मैं आप लोग को ले चलता हूँ बहुत पहले, जब ब्रह्मा जी कृष्ण भगवान के पास में उपस्थित हैं। काफ़ी तपस्या करने के बाद श्वेत द्वीप में भगवान विराजमान हैं। कौन भगवान? भगवान विष्णु श्वेत द्वीप में विराजमान है। और ये इसका स्कंद पुराण में इसका वर्णन है। तो सूत गोस्वामी जी बता रहे हैं नैमिषारण्य ऋषियों को। సో నైమిషారణ్యలో సూత గోస్వామి శౌనకాది ఋషులకు శ్రీమద్ భాగవతం అనేది చెప్తున్నారు. సో ఇందులో మనము ఇప్పుడు తీసుకునే ఎపిసోడ్ ఎక్కడిది అంటే శ్వేత ద్వీపంలో బ్రహ్మదేవుడు మహావిష్ణుతో మాట్లాడుతున్నప్పుడు ఏదైతే సంభాషణ వస్తుందో దాని గురించి చర్చిద్దాం. तो भगवान कहते हैं, हे पुत्र ब्रह्मा, हे पुत्र, मैं तुम्हें अति गोपनीय ज्ञान देता हूँ। సో భగవంతుడు అంటున్నారనమాట బ్రహ్మదేవుడితో, ఓ పుత్రుడా, నేను నీకు అతి గుహ్యమైన జ్ఞానాన్ని ఇప్పుడు ఇవ్వబోతున్నాను అనేసి. फिर बोलते हैं कि मैं ऐसा ज्ञान दे रहा हूँ जो सभी दुर्भाग्य से और सभी कष्टों से तुम्हें छुटकारा देगा। సో నేను ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తానంటే ఎటువంటి దౌర్భాగ్యమైనా సరే, ఎటువంటి కష్టమైనా సరే దాని నుంచి నిన్ను బయటపడేసే జ్ఞానాన్ని నీకు ఇవ్వబోతున్నాను అంటున్నారు. यमदूत से कितने लोगों को भय है? యమదూతులు అంటే ఎంతమందికి భయం? या यमराज से कितने लोगों को भय है? సో యమరాజు అంటే ఎంతమందికి భయం? దీనికి ట్రాన్స్లేషన్ అవసరం లేదు. ओके, तो भगवान ने कहा कि मैं ये वो ज्ञान दे रहा हूँ जहाँ यमराज भी नहीं आते हैं और यमदूत भी आप लोग के पास नहीं आएंगे। ఈ జ్ఞానం ద్వారా మీరు యమదూతులు మరియు యమరాజు నుంచి విముక్తి పొందవచ్చు. వాళ్ళు మీ దగ్గరికి రాలేరు ఈ జ్ఞానం మీ దగ్గర ఉంటే. कहते हैं भगवान, हे ब्रह्मा, जो भी दुखित है, जो असहाय है, जो पीड़ित है, वो अगर इस चीज़ का शरण लेता है तो उसको भी मैं वैकुंठ देता हूँ। ఎవరైతే బాధల్లో చాలా దీన పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళు ఈ విషయం ఏదైతే నేను చెప్తున్నానో దాని ఆశ్రయం తీసుకుంటే ఆ కష్టం నుంచి బయటపడిపోతారు. और जो मेरे इस नाम का स्मरण करता है, भगवान कहते हैं कि ये गोपनीय ज्ञान, कि मेरे नाम का जो स्मरण करता है, जिस प्रकार से अजामिल सिर्फ और सिर्फ एक बार नारायण अपने पुत्र का नाम लिया था। आप सब लोग जानते हैं, कथा सुना है। एकमात्र नारायण नाम लेकर यमदूत आकर भी चले गए। సో ఎలాగైతే అజామిల అనే ఒక వ్యక్తి మృత్యుకి దగ్గరలో ఉన్నప్పుడు తన పుత్రుడి పేరు నారాయణ అన్నమాట. సో ఒక్కసారి నారాయణ్ అని పిలవగానే యమదూతులు వస్తారు కానీ తనని పట్టుకోలేకపోతారనమాట. సో అలా మనం కూడా భగవంతుని నామ ఆశ్రయం తీసుకొని అన్ని కష్టాల నుంచి బయటపడవచ్చు అనేసి భగవంతుడు బ్రహ్మదేవునికి చెప్తున్నారు. और फिर बोलते हैं कि जो मेरे भक्त होते हैं, जो मेरा नाम लेते हैं, और जो व्यक्ति मेरे भक्तों के सामने में अपना प्राण छोड़ता है, उसको भी मैं वैकुंठ देता हूँ। సో ఎవరైతే భక్తులు నా నామం తీసుకుంటారో మరియు నా భక్తుల ముందు ప్రాణత్యాగం చేస్తారో, శరీరాన్ని విడిచిపెడతారో వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ అనేది ఇస్తాను అని అంటారు. फिर हम सभी लोग क्यों इस बात की चिंता करते हैं? भगवान कहते हैं ब्रह्मा जी को कि फिर क्यों इस बात की चिंता करते हो? मेरे नाम का ही स्मरण मात्र से कली काल के सभी दंश खत्म हो जाएंगे। నేను నామ మాత్రమే మీరెందుకు అంత చింతిస్తున్నారు? అంత చింతించాల్సిన అవసరం లేదు. నా నామం మాత్రం చాలు, కలి కల్మష నాశనం అనేది జరుగుతుంది. और भगवान कहते हैं कि अंततः एक ही चीज है कि हम सब लोगों को एक ही मात्र कली काल का है, हरि नाम हरि नाम हरि नाम केवलम, कलौ नास्तेव कलौ नास्तेव कलौ नास्तेव अन्यथा गते। సో భగవంతుడు ఏమంటున్నారంటే హరే నామ హరే నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యత. సో నామం లేకుండా ఇంకా వేరే గతి అనేది కలికాలంలో లేదు. भगवान श्री कृष्ण कहते हैं कि जो व्यक्ति भी मेरा नाम लेता है वो कभी भी दुखित नहीं रहता है। हमारे तो गौरंगवानी टीम में कोई भी दुखित दिखता नहीं है। సో ఎవరైతే నామం తీసుకుంటారో వాళ్ళు ఇంకా దుఃఖి ఆత్మలాగా ఉండవలసిన అవసరం లేదు. సో ప్రభు చెప్తున్నారు గౌరంగవాణిలో దుఃఖి ఎవరు లేరు అనేసి. तो क्योंकि हम सब लोग भगवान का नाम का स्मरण कर रहे हैं, है ना? आप सब लोग स्मरण कर रहे हैं। तो फिर इसलिए
भगवान के नाम का स्मरण करते हुए हम सब लोगों को भगवान खुद इस ज्ञान को दे रहे हैं। ये नहीं कि हम सब लोग कोई लिख दिए और ये ज्ञान दे रहे हैं और ऐसा बता दिए, ये मात्र भगवान के कथन के अनुसार, जो कि भगवान बोलेंगे वो सत्य है या असत्य है, तो फिर भगवान का कहा हुआ हम सब लोग को मानना चाहिए। సో ఈ జ్ఞానం అనేది ఎవరో రాసింది లేదా మేము మీకు చెప్పేది కాదు, స్వయంగా భగవంతుడే చెప్తున్నారు. సో భగవంతుడు ఏది చెప్పినా సరే సత్యమై ఉంటుంది, పరమ సత్యమై ఉంటుంది. तो भगवान कहते हैं जो सुबह उठकर मेरा स्मरण करता है, मेरे मेरे ही जिसके शरणागति लेकर और दूसरे भक्त जनों के साथ बैठकर, जैसे हम सब लोग यहाँ बैठे हैं भगवान का स्मरण करने के लिए, तो हम सब लोगों के लिए भगवान क्या कहते हैं कि कभी भी कोई भी दुख का परछाया भी आप लोग के पास नहीं आएगा। సో ఎవరైతే ప్రాయకాలంలో పొద్దున్నే లేచి భగవంతుని నామస్మరణ భక్తుల సాంగత్యంలో చేస్తారో వాళ్ళని దుఃఖాలు ఎప్పుడు కూడా టచ్ చేయలేవు అనేసి చెప్తున్నారు. फिर भगवान कहते हैं, हे पुत्र, ये गोपनीय ज्ञान देने के बाद मैं तुम्हें अब ज्ञान तो दिया, भगवान के नाम का स्मरण कैसे करेंगे। कलिकाल में तो सामने में वो कौन सा कर ऑडी का, फिर किसी के पास 2-4 माताओं का गले में कंठमाला, वो सब तो बहुत ही मतलब आदमी को मोहित करता है। तो कलिकाल में फिर कैसे होगा। సో బ్రహ్మదేవుడికి గోపనీయ జ్ఞానం, గుహ్యమైన జ్ఞానం ఇస్తున్నాం, కానీ జ్ఞానం ఇచ్చిన తర్వాత కూడా మనకి చాలా టెంప్టేషన్ ఉంటుంది కదా, రైట్? పక్కవాడు ఎవరైనా మంచి కారు కొన్నారు, లేదా నగలు వేసుకున్నారు, మంచి చీరలు వేసుకున్నారు. సో అంత డిస్ట్రాక్షన్స్, టెంప్టేషన్స్ ఉన్నా సరే స్మరణ జరగడం అనేది చాలా కష్టం. तो फिर भगवान कहते हैं कि अपने भगवान, अच्छा भगवान कौन से रूप में स्थापित है गोलोक में, अपने वास में। సో భగవంతుడు గోలోకంలో ఏ రూపంలో స్థితమై ఉన్నారు? राधा श्याम सुंदर, राधा राधा बोलना पड़ेगा, राधा राधा, प्रभु ने तो राधा राधा इतना बोला है, तो राधा राधा श्याम सुंदर, क्योंकि राधा के प्यारे हैं श्याम। हाँ, సో అక్కడ గోలోకంలో శ్రీ శ్రీ రాధా శ్యామ్ సుందర్ అనే రూపంలో స్థితమై ఉన్నారు. तो उनका ध्यान कैसे करेंगे। पहले ध्यान में एक बाग है, उसमें राधा और कृष्ण है, हमारे श्याम सुंदर उसमें विचरण कर रहे हैं। उन्होंने आभूषण पहन रखा है, उनके बाजे बज रहे हैं, उनका सुंदर चेहरा है, उनके चेहरे पे उनकी बालें जो है बिखरी हुई है, बंसी बजा रहे हैं। आपको एक एक करके ऐसा ध्यान, ब्रह्मा जी को बता रहे हैं ऐसा ध्यान करना, भगवान खुद ही बोल रहे हैं कि ऐसा ध्यान करो। సో భగవంతుడు చెప్తున్నారు ఎలా స్మరణ చేయొచ్చు అంటే, మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు అక్కడ రాధా శ్యామ్ సుందర్ అనే రూపంలో ఉన్నారు కాబట్టి శ్యామ వర్ణంలో ఉన్నారు, మరియు తన ముఖం పైన తన వెంట్రుకలు ఏదైతే ఉన్నాయో అలా ఇట్లా డిస్టర్బ్ అయి ఉన్నాయన్నమాట. సో అది కూడా చాలా అందాన్ని వెదజల్లుతూ ఉంటాయి. సో అలా ఒక్కొక్క అంగం ఏదైతే ఉందో భగవంతునిది, దాన్ని స్మరిస్తూ దానిపైన ధ్యానం చేయడానికి మనం ప్రయత్నిస్తే ఈ లోకంలో ఉండే టెంప్టేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి మనము పైకి రావచ్చు. तो फिर भगवान बोलते हैं कि हे ब्रह्मा, जो भी व्यक्ति मेरा ध्यान करता है, मेरे श्याम सुंदर रूप का ध्यान करता है, उसके मन में कभी भी विकार नहीं आता है, कोई भी प्रकार का विकार नहीं आता है। ना किसी के, जो चरित्रवान होता है तो वो ना किसी और भी संगति, विसंगति कहने का मतलब कोई विसंगति का वो संग नहीं करता है। సో ఎవరైతే నా రూపం పైన, ఈ శ్యామ్ సుందర రూపం పైన ధ్యానం చేస్తారో అటువంటి వ్యక్తి హృదయంలో ఏ కల్మషం అనేది ఉండదు, వికారం అనేది ఉండదు. तो फिर यहाँ पर भगवान कहते हुए ब्रह्मा जी को ये सब ज्ञान देते हैं, ब्रह्मा जी वापिस आते हैं और उसके बाद ये हमारा जो काल है, कलिकाल का भाव, अब हम सब लोग तो कलिकाल में हैं, तो कलयुग में जब हम लोग हैं, प्रवेश कर चुके हैं, तो अब हमारे परिस्थिति को देखते हुए भगवान ने इतनी सारी चीज़ें बताई, लेकिन हम लोग करते क्या हैं। अभी भी हम सब लोगों को कृष्ण के नाम के ऊपर में विश्वास नहीं है। तो कृष्ण ने खुद ही बोला कि मेरे नाम के ऊपर विश्वास करो, नहीं तो और कोई भी तुम्हारा कल्याण नहीं हो सकता है। బ్రహ్మదేవుడికి జ్ఞానం ఇచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు వెళ్ళిపోతారు. తర్వాత ఇంకా మనం యాజ్ ఇట్ ఈస్ కలికాలంలో ఏదైతే ఉన్నామో దాని ప్రభావంలో ఉంటాం. అయితే భగవంతుడు ఎంత చెప్పిన తర్వాత కూడా చెప్పగానే పని అయిపోతుందా? సో భగవంతుడు బ్రహ్మదేవుడికి ఏం చెప్తున్నారు? నా నామం పైన విశ్వాసం పెట్టు అనేసి, రైట్? బట్ ఇప్పటికీ మనకి విశ్వాసం అనేది లేదు. तो फिर भगवान बोले कि मनुष्य का दिमाग तो ऐसे भी छोटा और काल भी बहुत, समय भी बहुत कम, उम्र भी बहुत कम, तो हम सब लोग
फिर कैसे इस कलिकाल में करेंगे, तब भगवान ने अपने आप को वांगमय अवतार में श्रीमद् भागवतम के रूप में उन्होंने अपने आप को प्रकट किया। సో నామంలో విశ్వాసం పెట్టమని చెప్పారు, కానీ మనకి కలియుగంలో ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అల్ప ఆయుష్, మనకి ఆయుష్ తక్కువ, మెమొరీ తక్కువ, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ, బాధలు ఎక్కువ, ఎప్పుడైనా సరే మనము ఏదో విషయంలో దుఃఖిస్తూ ఉంటాము. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనము నామం పైన విశ్వాసం పెట్టడము, నామస్మరణ చేయడం కష్టం కాబట్టి తను శ్రీమద్ భాగవతం రూపంలో అవతరించి మనకి ఇంకా జ్ఞానాన్ని ఇవ్వడానికి కృప చూపిస్తారు భగవంతుడు. अभी यहाँ पर श्रीमद् भागवतम की बात करें, दो प्रकार के लोग होते हैं। मैं पहले ही बता देता हूँ, बाद में बताना था लेकिन पहले बता देता हूँ। दो प्रकार के लोग होते हैं, एक होते हैं प्रवश और एक होते हैं अवश। సో రెండు రకాల వ్యక్తులు ఉంటారు, ప్రవష్ और अवश। అవష్. तो प्रवश जो है वो मतलब उच्च श्रेणी के हैं, अवश जो है निम्न श्रेणी के हैं। ఓకే, ప్రవష్ అంటే ఉత్తమ స్థలంలో ఉండేవాళ్ళు, అవష్ అంటే ఇంకా నిమ్న స్థలంలో ఉండేవాళ్ళు. సో టాప్ అండ్ బాటమ్, ప్రవేశ్, ఆవేశ్. तो सुन श्रोतागणों के बारे में, द वन हु आर लिसनिंग। సో పైన కూర్చున్న వాళ్ళు పైన స్థితిలో ఉన్నట్టు కాదు, కింద కూర్చున్న వాళ్ళు కింద కాదు. अब आप लोग डिसाइड कर सकते हैं। సో ఎవరి కథ జరిగేటప్పుడు వినే వాళ్ళలో రెండు రకాలట, ప్రవేశ, ఆవేశ. ప్రవేశ అంటే ఉచ్చ స్థలంలో చేతనని పెట్టి వినేవాడు, ఆవేశ అంటే నిమ్న స్థలంలో అన్నమాట. तो प्रवश में जैसे चातक पक्षी, चातक का नाम सुना है आप लोगों ने? సో చాతక పక్షి, चातक वो सिर्फ बादल से ही पानी पीता है। సో చాతక పక్షి కేవలం మేఘాల నుంచి వచ్చే వర్షం నీళ్ళని తాగుతుంది. और हंस क्या करता है? హంస నీళ్ళని పాలని వేరు చేస్తుంది. और तोता क्या करता है? చిలుక, ప్యారెట్. ప్యారెట్ ఇంగ్లీష్ तोता रटता है। सरोजा माता जी तुरंत पकड़ ली। तोता को जो सिखाइए वही बोलता है, तोता को जो सिखाइए वही बोलता है। और एक और है पक्षी, पक्षी नहीं, मछली। मछली कैसा है? आंख खोलकर एकदम स्थिर रहता है। तो हम सब लोग उस श्रेणी में आना चाहते हैं या फिर दूसरा, वो ये प्रवश श्रेणी है जहाँ पर हम सब लोग अभी बात कर रहे हैं। तो हम सब लोग बहुत ध्यान पूर्वक प्रवश श्रेणी में होना चाहिए, नहीं तो अवश श्रेणी में जाएंगे तो पक्षियों का जो नाम है, एक तो भ्रूण है, वो अब देखिए वो सुनेगा लेकिन करेगा अपना। हम सब लोग ऐसे ही है ना, सुन लेते हैं करते अपना ही है। वी ऑल डू इट। प्रभु बोलिए। సో ప్రవేశ కేటగిరీలో చెప్తున్నారు, హంస, చాతక, చేప ఈ కేటగిరీలో వస్తుంది. సో ఇందులో మనం ఉండాలని అనుకోవాలి, లేదు అంటే సెకండ్ కేటగిరీలో ఒక పక్షి పేరు చెప్పారు, క్యా है प्रभु? उसका पक्षी का नाम क्या है? भ्रूण। भ्रूण वो हिमालय में मिलता है। హిమాలయాలు ఉంటుందా? అది అందరు చెప్పింది వింటదట, కానీ దానికి నచ్చిందే ఇస్తుంది. वो सबका, और आजकल का प्रॉब्लम यही है, कुछ भी हो जाए आपस में बात करिए लेकिन करेंगे हम अपने मन का। యా, సో చాలా మంది చెప్తారు అనమాట, సునో జన్ కి కరో మన్ కి అని. సో మనం అదే చేస్తుంటాం. और एक बैल है, बैल को आप दे दीजिए अंगूर दे दीजिए और उसको उसका खली दे दीजिए, उसको डिफरेंस मालूम नहीं चलता है उसको कौन सा चीज खा रहे हैं। तो मतलब कोई भी ग्रंथ दे दीजिए, कुछ भी बोलने के लिए कोई बोल रहा है, कहीं पे कोई खड़ा होकर बोल रहा, हम सुनने लगते हैं। యా, సో ఏదైతే ఉంటుందో దానికి ఏ ఐటమ్ ఇచ్చినా సరే పెద్ద తేడా అనేది తెలియదు. సో అలాగే కొందరు ఎద్దులాగే ఉంటారనమాట, ఏ గ్రంథం ఇచ్చినా సరే దాని నుంచి ఏమీ తీసుకోలేరు. और ऊंट है जो कुछ भी खाता है, उसको अगर मीठा चीज दिया जब खाएगा नहीं, तो वो क्या खाता है? नीम खाता है, या फिर वो बबूर होता है जो कि एकदम कड़वा होता है। యా, ఒంటె. సో అంటే ఏది పడితే అది తింటూ ఉంటుంది, దానికి మంచి స్వీట్ ఏదైనా ఇస్తే అది తినదు, బట్ ఏదైతే అది యాక్చువల్గా ముళ్ళను కూడా తింటుంది అది. యా, माता जी प्रस्थान करेंगे क्योंकि फादर इन लॉ शायद हॉस्पिटलाइज हो गए। हम लोग प्रार्थना करेंगे माता जी। तो अब ये होता है प्रभु सब्र। तो आप अभी सब लोग हैं क्योंकि कुछ बोलने और थोड़ा 10 मिनट और बोलेंगे आप लोग साथ में, क्योंकि श्रीमद् भागवतम की चर्चा करने से पहले हम लोग श्रीमद् भागवतम के बारे में जानना चाहिए। उसकी आजकल क्या है कि श्रीमद् भागवतम तो सब लोग इधर उधर देखते हैं, बात करते हैं।
యా సో శ్రీమద్ భాగవతం గురించి మనము చర్చించే ముందు కూడా శ్రీమద్ భాగవతం మహిమ ఏంటి అనేది మనకు తెలుసుకోవాలి. చాలా మంది భాగవత్ సప్త అని భాగవతం అని మాట్లాడుతూ ఉంటారు కానీ దాని గొప్పతనం ఏంటి, దాని మహిమ ఏంటి తెలుసుకోలేకపోతారు. సో అందుకనే మనము ఈ సమయం అనేది స్పెండ్ చేస్తున్నాం. तो श्रीमद् भागवतम को देखकर जो व्यक्ति उसको खुशी होती है, जो व्यक्ति श्रीमद् भागवतम को देखकर दंडवत प्रणाम करता है, जो भागवतम को देखकर दौड़ के उसके पास जाता है, भगवान बोलते हैं मुझे बहुत आनंद मिलता है, मुझे बहुत आनंद मिलती है. సో ఎవరైతే శ్రీమద్ భాగవతంని చూసి దండవత్ ప్రణామం చేస్తారో, దాని వైపు పరిగెత్తుతారో, దానిలో శ్రద్ధ చూపిస్తారో అటువంటి వ్యక్తులు చాలా ప్రియమైన వాళ్ళు అనేసి భగవంతుడు చెప్తున్నారు. तो श्रीमद् भागवतम आज आज अगर कहा जाए तो आज का ग्रंथ नहीं है, ये जब से भगवान है तब से ये ग्रंथ. సో శ్రీమద్ భాగవతం అనేది ఇప్పుడు మొన్ననే వచ్చిన గ్రంథం అనేది కాదు, భగవంతుడి కాలం నుంచే అంటే అనాది కాలం నుంచి ఉంది. कितने लोग भागवत सप्ताह में पार्टिसिपेट किए हैं? సో భాగవత్ సప్తాహలో ఎవరైనా ఎప్పుడన్నా పార్టిసిపేట్ చేశారా? भागवत सप्ताह कितने दिन का होता है? 7 days. अब ये 7 डेज आया कहाँ से? तो भगवान ने पहली बार ब्रह्मा जी को भागवत सुनाया, और भगवान ने तो कुछ श्लोक बताए थे. ब्रह्मा जी तो बुद्धिहीन नहीं है, बुद्धि से भरे हुए, पूरा शरीर उनका बुद्धि से भरा हुआ है. సో ఈ సప్తాహ అంటే 7 అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫస్ట్ భగవంతుడు బ్రహ్మదేవుడికి చెప్పారనమాట. సో కొన్ని శ్లోకాలు చెప్పారు. యాక్చువల్గా బ్రహ్మదేవుని శరీరం ఏదైతే ఉందో దాని బుద్ధి శరీరం అంటారు. మన బాడీలో ఎలాగైతే 70% వాటర్ ఉంటుందో అలా 70 ఎబో ఆయన బాడీలో బుద్ధి ఉంటుంది. तो ब्रह्मा जी ने सुनने के बाद 7 दिन तक भागवतम किया. 7 दिन, तब से भागवत सप्ताह 7 दिन का हुआ, और वो चला रहा, वो परंपरा चला रहा है. लेकिन वो परंपरा को आजकल के लोग अपने मतलब क्या बोलेंगे, उसको अपने फायदे के लिए करते हैं, वो भगवान की स्तुति करने के लिए नहीं. సో యాక్చువల్గా భాగవత్ సప్తాహ అనేది భగవంతుని స్థుతి, భగవంతుని ప్రత్యర్థం కోసం చేయాలి. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అది కూడా బాగా కమర్షియల్ అయిపోయి వాళ్ళ ప్రత్యర్థం కోసం చేస్తున్నారు కానీ భగవంతుని ప్రత్యర్థం కోసం చేయట్లేదు. सेकंड भागवतम को सुनाया भगवान ने. रुद्र, आप रुद्र तो समझते हैं ना, रुद्र मतलब शिव जी का अवतार. तो वो बोले कि मेरा प्राकट्य हो गया, मुझे कुछ समझ में नहीं आ रहा मैं क्यों आया हूँ. मुझे बोला जाता है कि विध्वंस करना है, ये विध्वंस कैसे करेंगे, उनको नहीं समझ में आ रहा था. तो उन्होंने भगवान को ध्यान किया, तब भगवान ने आके उनको भी भागवतम सुनाया. సో శివుడు కూడా తన సృష్టి స్థితి ప్రళయం అంటారు కదా, సో లార్డ్ శివ్ ప్రళయం కోసం తన ఆవిర్భావం అనేది జరిగింది. సో తను అంటారు ఎలా చేయాలి, ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు అని భగవంతుడి పైన ధ్యానం చేసినప్పుడు భగవంతుడు రుద్ర అంటే లార్డ్ శివ కూడా భాగవతం అనేది చెప్తారు. उसके बाद भागवतम सांख्यान मुनि जी ने बृहस्पति देव को बताया. దాని తర్వాత సాంఖ్యముని బృహస్పతి కూడా చెప్పారు ఈ భాగవతం. फिर बृहस्पति देव जी ने उद्धव जी को बताया. సో బృహస్పతి మళ్ళీ ఉద్ధవకి చెప్పారు. फिर उद्धव जी ने आगे उसकी कहानी मैं आपको बताऊं. उद्धव जी ने बताया श्रीमद् भागवतम को इस अगर कहा जाए तो प्राकट्य रूप में वेदव्यास जी ने किया है, लेकिन उद्धव जी ने जो किया था वो श्रीमद् भागवतम का मूल स्वरूप का अगर कहा जाए तो सीक्रेट है. సో దాని తర్వాత ఉద్ధవ్ గారు మళ్ళీ వేరే వాళ్ళకి ఏదైతే చెప్పారో అది మూల స్వరూపంలో ఏదైతే చెప్పారో అది ఒక సీక్రెట్ అన్నమాట, అందరికీ అది తెలియదు. तो ये हम लोग अभी चलते हैं द्वापर युग में. भगवान श्री कृष्ण जा चुके हैं. సో ద్వాపర యుగంలో ఎప్పుడైతే భగవంతుడు తన లీలని సమాప్తం చేసుకుని వెళ్ళిపోయారో ఆ సమయంలో జరిగే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. भगवान चले गए तो कौन रह गए? సో భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత ఎవరున్నారు? उद्धव जी तो रह गए, लेकिन उनके अलावा 16,100 पत्नियां रह गई. సో ఉద్ధవ్తో పాటు 16,108 భార్యలు కూడా ఉన్నారు, వాళ్ళు వెళ్ళలేదు ఇంకా. अब 16,100 पत्नियां जो थी बड़ा दुखित थी. तो उस समय में व्रज जो हैं वो कौन है? भगवान श्री कृष्ण के ग्रेट ग्रैंडसन. ఓకే, సో అప్పుడు 16,108 భార్యలు అక్కడే ఉన్నారు, చాలా దుఃఖపూరితమైన పరిస్థితిలో ఉన్నారు. అండ్ వ్రజనాభని తన గ్రేట్ గ్రాండ్ సన్ అనమాట, కృష్ణ పుత్రుడి యొక్క పుత్రుడు మునిమనవడు ఉన్నారనమాట ఆ టైంలో. तो ये खबर पहुंची राजा युधिष्ठिर के पास, चक्रवर्ती महाराज युधिष्ठिर के पास. वो भगवान जाने का खबर सुनकर ऐसे ही बहुत दुखित हो गए, और सभी पांडव अपना अपना कर्तव्य जो था पूर्ण करके, और वो लोग भी राजा परीक्षित को राज्य सौंपा, और साथ साथ में
ब्रजनाभ जी को जो मथुरा मंडल का जो क्षेत्र है जो आप आज के समय में देखते हैं उसका उन्होंने उस दायित्व दिया। సో ఎప్పుడైతే వ్రజనాభ వచ్చేసి న్యూస్ ఇస్తారో ఏంటంటే కృష్ణ తన లీలని సమాప్తం చేసుకొని స్వధామానికి వెళ్ళిపోయారని చెప్తారో అప్పుడు పాండవులందరూ కూడా చాలా దుఃఖిస్తారనమాట. ఎందుకంటే కృష్ణ తప్ప వాళ్ళకి ఇంకొకటి లేదు. సో వాళ్ళు కూడా ఇంకా స్వర్గ ఆరోహణ అనేది చేస్తారు కదా. సో అలా వాళ్ళు వెళ్ళిపోతారు అండ్ కృష్ణ స్వధామానికి వెళ్ళిపోయారు. ఎలా ఈ పాండవులు పరీక్షిత్ మహారాజ్కి తన మొత్తం రాజ్యం మొత్తం ఏదైతే బాధ్యతలు ఉన్నాయో తన పైన పెడతారు అండ్ మథురా మండలం ఏదైతే ఉందో దానికి రాజుగా వజ్రనాభని చేస్తారన్నమాట. तो परीक्षित महाराज मिलने आए ब्रजनाभ, तो उनका नाम एक्चुअली में व्रज का जो नाम पड़ा उन्हीं से पड़ा हुआ है व्रज। तो यहाँ पे वर्णन ये है कि व्रज से मिलने आए, तो व्रज एक्चुअली ब्रजनाभ हुए। సో ఈ వ్రజనాభ్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే వ్రజమండలం ఏదైతే ఉంటుందో బృందావనం అవన్నీ ఉంటాయో సో దాని నుంచే తనకి వ్రజనాభ్ అనే పేరు అనేది వచ్చింది. वृंदावन व्रज का एक पोर्शन है, तो व्रज नाभ जी जो हैं वो क्यों उनका नाम व्रज पड़ा था ये कारण भगवान बताते हैं। సో భగవంతుడు చెప్తారనమాట వ్రజనాభ్ పేరు ఆ వ్రజ నుంచి ఎందుకు వచ్చిందని. సో వ్రజమండలము 84 होता है 84 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. అందులో వృందావనం అనేది ఒక పార్ట్ అన్నమాట. సో ఎందుకు ఈ వ్రజనాభ్కి ఆ పేరు వచ్చింది అనేది భగవంతుడు చెప్తారు. तो స్క్వేర్ కిలోమీటర్ मल्टीप्लाई कर लीजिए थोड़ा, 84 कोस मतलब క్యాల్కులేషన్ ఇంపార్టెంట్ కాదు, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. तो जैसे ही ब्रजनाभ जी ने परीक्षित महाराज को देखा तो एकदम दौड़ के आके उनको प्रणाम किए, और परीक्षित महाराज उनके चाचा लगेंगे ब्रजनाभ के। సో వ్రజనాభ్కి బాబాయ్ అవుతారు పరీక్షిత్ మహారాజ్. సో ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజ్ వస్తారో వజ్రనాభ్ దగ్గర సో తను పరిగెత్తుకుంటూ వెళ్ళి దండోత్ ప్రణామం అనేది చేస్తారు. तो परीक्षित महाराज बोले कि हे पुत्र आप इतना उदास क्यों हैं। సో వజ్రనాభ్ని అడుగుతారు అన్నమాట పరీక్షిత్ మహారాజ్, మీరు ఇంత ఎందుకు అలా బాధలో ఉన్నారు, దుఃఖిస్తున్నారు. उनको गले से लगाए और उनसे कहे कि चिंता करने की कोई बात नहीं, जब तक मैं हूं तुम निश्चिंत रहो, कोई कुछ भी नहीं कर सकता है। సో తనని ఆలింగనం చేసుకొని చెప్తారు, నువ్వు బాధపడకు, చింతించకు, నేనున్నంత వరకు నీకు ఏమీ కాదు అని చెప్తారు. तो उन्होंने कहा कि मेरे चिंता का कारण तो और कोई कुछ नहीं है, क्योंकि मैंने तो धनुर्विद्या भी आप लोगों से ही सीखी है, लेकिन एक परेशानी है कि मैं यहाँ जो क्षेत्र में हूँ यहाँ पर कोई भी नहीं है। సో నా చింతించడానికి కారణం ఏంటంటే నా సేఫ్టీ కోసం నేను ధనుర్విద్య అవన్నీ నేర్చుకున్నాను మీ దగ్గర నుంచే, కానీ ప్రాబ్లం ఏంటంటే నేను ఏ క్షేత్రంలో అయితే ఉన్నానో ఇక్కడ ఎవరు లేరు. तो तुरंत परीक्षित महाराज बोले कि हे पुत्र मैं इसका भी समाधान करता हूँ। उन्होंने तुरंत नंद बाबा के जो गुरु थे शांडिल्य ऋषि उनको उन्होंने खबर कराया। సో శాండిల్య ఋషి నందు మహారాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన గురువు అన్నమాట. సో ఆయనకి కబురు పంపారు, ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు అని అనుకుంటున్నారు కదా విజయనాథ్, సో నేను వాళ్ళకి కబురు పంపుతాను అనేసి చెప్తాను. तो शांडिल्य ऋषि तुरंत आए, क्योंकि उनको मालूम चला परीक्षित महाराज भी आए हुए हैं, और साथ साथ में उन्होंने खबर किया है, और ब्रजनाभ के बारे में मालूम चला, वो बहुत चिंतित है इसलिए तुरंत आए। సో శాండిల్య ఋషి తొందరగా వచ్చేస్తారు ఆ చోటుకి. तो शांडिल्य ऋषि को ब्रजनाभ के और परीक्षित महाराज ने कहा कि ऋषि श्रेष्ठ हमारे पुत्र इनको बहुत चिंता हो रही है, क्योंकि ये मंडल जहाँ पर अभी आकर ये लोग रुके हैं ये जगह पे कोई भी नहीं है। సో శాండిల్య ఋషికి చెప్తారు పరీక్షిత్ మహారాజ్, సో మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ బ్రజనాథ్కి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ తను ఏ క్షేత్రంలో అయితే ఉన్నారో అక్కడ ఎవరు లేరు. तो शांडिल्य ऋषि मुस्कुराए, बोले कि हे पुत्र चिंता करने की बात नहीं है, तुम आसपास और आसपास के गांव को, क्योंकि तुम्हारा नाम व्रज है, ये भगवान ने जानबूझकर तुम्हारा नाम रखा था, इसीलिए रखा था क्योंकि व्रज का मतलब है कि कृष्ण के नाम का प्रचार करना। సో వ్రజ్ అని నీకు పేరు ఎందుకు ఇచ్చారు అనేసి శాండిల్య ఋషి చెప్తున్నారు. ఏంటంటే వ్రజ్ అంటే కృష్ణతో కూడిన పేరు కాబట్టి, సో వ్రజ్ అంటే కృష్ణ ప్రచారం చేయడానికి ఉంది. సో నువ్వు దగ్గర ఏదైతే విలేజెస్ ఉన్నాయో అక్కడ వెళ్ళి చెప్పొచ్చు అనేసి. तो उन्होंने कहा कि हे पुत्र समय मत व्यर्थ करो, नज़दीक में जितने भी लोग हैं, जितने भी गांव हैं वहाँ से लोगों को बुलाओ और यहाँ पे एकत्रित करो। సో చుట్టుపక్కల ఉండే విలేజెస్ అక్కడే వెళ్ళేసి అందరినీ ఒక చోటకి ఇక్కడికి తీసుకురమ్మనేసి శాండిల్య ఋషి వజ్రనాథ్కి చెప్తున్నారు. तो फिर इसके बाद ब्रजनाभ जी ने सबको बोला आने के लिए,
और इतने में वो माताओं के पास गए, क्योंकि सभी माताएं थी, 16,000 उस समय में रोहिणी माता भी थी, बाकी सब लोग चले गए थे। रोहिणी माता बच गई थी, कृष्ण भगवान की एक माता रोहिणी रोहिणी बच गई थी, देवकी चली गई, यशोदा मैया सब लोग चली गए, तो रोहिणी जी रुकी हुई थी और पत्नियां भी रुकी हुई थी। तो ब्रजनाभ उनके पास जाते हैं। సో రజనాకు ఇంకా 16,108 భార్యలు ఎవరైతే ఉన్నారో కృష్ణకి అండ్ రోహిణి మాత కూడా ఉంటారు. సో వాళ్ళ దగ్గర కూడా వెళ్తారు తను. तो उन्होंने बोला कि क्या कारण है, तो उन लोग काफी दुखित थे, मन भारी था, भगवान चले गए, उनके पति चले गए, तो समझ सकते हैं कि कितना दुख होगा उनको। సో వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. ఇంకా హస్బెండ్ వెళ్ళిపోయారు అండ్ ఎస్పెషల్లీ కృష్ణ లాంటి హస్బెండ్ తన నుంచి దూరం అయ్యారు అని అంటే ఆ విరహ భావంలో చాలా దుఃఖిస్తూ ఉన్నారు. तो ब्रजनाभ जी ने बोला, लेकिन भगवान की एक मैया मेरी बड़ा खुश रहती है। तो सब सोचने लगे कि मेरे में, हम लोग में से तो कोई खुश नहीं है। तो बोले कि एक मैया बहुत खुश रहती है और वो तो यमुना मैया है। సో అందరైతే దుఃఖిస్తున్నారు కానీ ఒక వ్యక్తి మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. ఎవరు అంటే యమున ఆట. भगवान के जाने के बाद भी यमुना मैया बहुत खुश है, एकदम खिलखिलारी मारे खूब, मतलब अपना जो है जोर शोर से बह रही है। సో ఆయన లేకపోయినా సరే యమున మాత్రం చాలా సంతోషంగానే ఉంది. తన ప్రవాహం కూడా చాలా బాగా నడుస్తుంది. तो सबने कहा कि तो उन्होंने कहा कि ठीक है माँ, मैं माता कालिंदी को बुलाता हूँ। तो उन्होंने कालिंदी स्वरूप जो है वो आ गए। तो सब लोगों को देखा, उनको इतना, उनका चेहरा जो है दिव्य, उनका रंग कारी है, कारी कृष्ण कारी यमुना। तो लेकिन उनका इतना सुंदर रूप है, इतना चाहता हुआ देख के बाकी की पत्नियां को बड़ा ईर्ष्या होने लगा कि देखो इतना खुश कैसे। సో యమునమయ్య తన స్వరూపంలో వస్తుంది, కాలింది అని అంటారు. సో తను కారి అంటే కొంచెం బ్లాక్ గా ఉంటారు, కానీ తన ముఖంలో మాత్రం ఆ తేజస్సు, ఆ ఆనందం చాలా కనిపిస్తూ ఉంటుంది. సో అందరూ అడుగుతారు, మేమందరం దుఃఖిస్తున్నాం కానీ మీరెందుకు సంతోషంగా ఉన్నారు? तो उन्होंने पूछा, कालिंदी ये बताओ कि तुम इतना खुश क्यों हो, సో మీరు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు అనేసి అందరూ అడుగుతున్నారు. तुम ऐसे कैसे रह सकती हो। సో మీరు ఎలా ఉండగలరు, మేము దుఃఖిస్తున్నాము. तो बोली ఈ పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం దుఃఖంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు సంతోషంగా ఉంటే మన దుఃఖాన్ని పక్కన పెట్టి ఫస్ట్ నువ్వెందుకు సంతోషంగా ఉన్నావు. तो उन्होंने कहा कि देखिए, आप सब लोग इसलिए दुखित हैं क्योंकि आप भगवान के विरह में, मैं भगवान के विरह में नहीं हूँ। సో మీరందరూ భగవంతుని విరహ భావంలో ఉన్నారు కానీ, అంటే దూరం అయ్యారు అని అనుకుంటున్నారు కానీ నేను మాత్రం అలా అనుకోవట్లేదు. तो बोले कि कैसे विरह नहीं है, अरे हम सब लोग विरह की अग्नि में जल रहे हैं और आप कहते विरह नहीं है। సో మేమంతా విరహ అగ్నిలో అలా కాలిపోతున్నాము, మీరు మాత్రం విరహలో లేరు అని అంటున్నారు, ఎలా అలా ఎలా సాధ్యమని అడుగుతున్నారు. तो बोले कि मैं बहुत गूढ़ चीज बताता हूँ जो कि आप लोग ध्यान से सुनिए। సో నేను చాలా గుహ్యమైన ఒక విషయం చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాను. वही बोलती हैं, आप लोग कौन है, मैं कौन हूँ और गोपियाँ कौन है। సో మనమంతరం ఎవరు, మీరెవరు, గోపికలు ఎవరు, నేను ఎవరు, ఒకసారి ఆలోచించండి. सब लोग सोच में पड़ गए। సో అందరు ఆలోచనలు పడ్డారు. तो बोली कि आप ही बताइए हम लोग कौन है। अरे हम सब लोग तो राधा रानी के ही अंश है ना। సో మనం అందరము శ్రీమతి రాధారాణి అంశములనే కదా అనేసి అంటున్నారు. तो कृष्ण से कभी राधा अलग हुए। సో కృష్ణుడి నుంచి శ్రీమతి రాధారాణి ఎప్పుడైనా వేరవుతుందా? అవ్వదు కదా. कृष्ण का प्रेम स्वरूप राधा, कृष्ण के मुख से बंसी लगा हुआ है, वो राधा कृष्ण के प्रेम का प्रतीक है। సో కృష్ణ యొక్క ప్రేమ ప్రతీకం ఏంటంటే శ్రీమతి రాధారాణి. हम सब लोग क्यों प्रकट हुए और भगवान से हमारी शादी क्यों हुई हुई, क्योंकि हम सब लोग कृष्ण भगवान की सेवा करना था। సో మనం అందరం ప్రాకట్యం ఈ భూప్రపంచంలో ఎందుకు అయ్యాము అని అంటే భగవంతుని సేవ చేయడం కోసం. तो हम सब लोग तो राधा रानी से प्रकट हुए हैं। जब राधा रानी खुश हैं और हम सब लोग तो यहाँ सेवा करने के लिए आए, तो फिर दुखित क्यों हो रहे हैं। సో శ్రీమతి రాధారాణి మనం అంశములు కాబట్టి, మనం సేవ చేయడానికి వచ్చాం కాబట్టి, సో శ్రీమతి రాధారాణి ఆనందంగా ఉన్నప్పుడు, శ్రీకృష్ణుడితో ఉన్నప్పుడు మనం ఎందుకు విరహ భావంలో ఇలా దుఃఖించాలి అని అంటున్నారు. रुक्मिणी से लेकर उनके जो रानियां थी, सब लोग तो वो लोग भी राधा रानी के ही अंश हैं, वो लोग भी भगवान के सेवा में ही रहते थे। సో శ్రీమతి రుక్మిణీ దేవి కూడా, సో వీళ్ళందరూ కూడా శ్రీమతి రాధారాణి అంశములే కాబట్టి మనము దుఃఖించాల్సిన అవసరం లేదు అనేసి చెప్తుంది. लेकिन कालिंदी जी के बात पे उन लोगों, क्योंकि पत्नी है ना, वो तो आपस में भगवान की पत्नियां हैं, तो उनकी बात पे उनको उतना ये नहीं हुआ। लेकिन हम लोगों का दुख नहीं खत्म हुआ तुम्हारे कहने से। तो बोलते कि ठीक है, फिर इसका कोई उपाय बताओ। సో కాళింది ఇంత చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి దుఃఖం అనేది తగ్గలేదు.
సో మాటల్లో మనం చాలా విషయాలు చెప్తాం కానీ చెప్పినంత మాత్రాన పోదు కదా బాధ. సో వాళ్ళు అంటారు అనమాట, నువ్వు చెప్తున్నావు కరెక్టే కానీ మాకు అంత విశ్వాసం రావట్లేదు అండ్ ఆ దుఃఖం అనేది పోవట్లేదు, వేరే ఉపాయం ఏమన్నా చెప్పు మా దుఃఖం పోవడానికి అనేసి అడుగుతున్నాం. तो उन्होंने कहा कि ठीक है मैं बताती हूँ। जब उद्धव जी गए थे वृंदावन और गोपियों से मिले, गोपियां भी विरह में थी, लेकिन उद्धव जी के बातों को सुनकर और उद्धव जी ने जब सब कुछ बताया तो वो भी आनंद में आ गई। సో ఎప్పుడైతే ఉద్ధవ కృష్ణ మెసెంజర్ లాగా బృందావన్ కి వెళ్ళారో ఆ టైంలో గోపికలు కూడా చాలా విరహ భావంలో ఉన్నారు. మొత్తం బృందావన్ కృష్ణుడి నుంచి దూరమైన విరహ భావంలో ఉండింది, చాలా బాధలో ఉండింది. కానీ అప్పుడు కృష్ణ గురించి ఏదైతే విషయాలు చెప్పారో ఉద్ధవ, అవి వింటూ ఆ విరహభావం అనేది తగ్గి ఆ విషయాల సాంగత్యంలో వాళ్ళ దుఃఖం అనేది తగ్గింది అనేసి చెప్తున్నారు. तो उन्होंने कहा कि हम सब लोगों को उद्धव जी के लिए हम लोग को उद्धव जी को बुलाना पड़ेगा। సో అందుకనే ఇప్పుడు మనము ఉద్ధవని పిలుద్దాము అనేసి అంటారు. तो उद्धव जी आएंगे कैसे? సో మరి ఉద్ధవ్ ఎలా వస్తారు? तो उद्धव जी के आने के लिए बोले कि प्रार्थना करनी पड़ेगी। సో ప్రార్థన చేస్తే ఉద్ధవ వస్తారు. अब उद्धव जी के ऊपर चले जाते। उद्धव जी को भगवान तो बोले कि राजा बोले कि मैं नहीं रहूंगा। राजा भाई मेरे बारे में कौन बताएगा, किसका दुख दूर करोगे, सबका दुख तो दूर करना, मैं चला जाऊंगा तो बाकी लोग दुखित रहेंगे। సో ఉద్ధవని కూడా అంటే రమ్మంటారు కానీ ఏమనుకుంటారంటే మీరు నాతోనే వచ్చేస్తే మరి నా గురించి ఎవరు చెప్తారు, ఎవరైనా మెసెంజర్ ఉండాలి కదా. సో అలా ఉద్ధవ్ని ఒక డ్యూటీ ఇస్తారనమాట, ఇక్కడే ఉండాలని. तो बोले कि नहीं आप खाली न सबको घुमाते रहते, मुझे भी घुमा रहे हैं। సో కృష్ణకి ఉద్ధవ్ అంటారు అనమాట, కృష్ణ మిమ్మల్ని నమ్మనికి లేదు, అందరికి ఏదో మాటలు చెప్పి మాయ మాటలు చెప్తే తిప్పుతూ ఉంటారు, నన్ను కూడా అలాగే ఏదో కన్విన్స్ చేస్తున్నారు అని అంటారు. वो क्योंकि भगवान की माया आप लोग को कथा सुना है लेकिन कुछ लोग नहीं सुने होंगे। तो एक बार दोनों मित्र, कौन है मित्र उनके? कुचेला, मतलब कि हमारे सुदामा और कृष्ण भगवान नदी के किनारे से जा रहे हैं। तो बोलते हैं कि हे कृष्ण मैं सुना हूं कि तुम्हारी माया बड़ा प्रबल है। भगवान कुछ नहीं बोलते हैं, भगवान बोलते हैं हाँ ठीक है आगे चलते हैं। యా సో కృష్ణ మాయాశక్తి ఏదైతే ఉందో అది చాలా మోహితుల్ని చేసేస్తుంది అందరినీ. సో ఒకసారి కృష్ణ మరియు సుధామ చిన్నప్పుడు వాళ్ళు కలిసి ఏదైతే గురుకుల్లో ఉన్నారో ఆ టైంలో ఇద్దరు కలిసి నడుస్తున్నప్పుడు సుధామ అడుగుతారట కృష్ణకి, కృష్ణ నేను విన్నాను నీ మాయ అనేది చాలా ప్రభావం చూపిస్తుందట కదా అనేసి అంటారు. అయితే కృష్ణ ఏమనకుండా ముందు వెళ్తూ ఉంటారు. तो आगे चलने के बाद बोलते हैं कि हम लोग थक गए हैं। कृष्ण भगवान बोल रहे हैं थक गए? वो बोलते हैं थक गए, हाँ हम लोग थक गए। बोले हाँ थक गए। సో కృష్ణ ముందుకు వెళ్ళాక అంటారనమాట, నేను చాలా అలసిపోయాను అని అంటే, అవును అలసిపోయాను అంటే యా అలసిపోయాను అనేసి ఆగుతారు. भगवान कभी कृष्ण थकने वाले बोले कि चलो ना थोड़ा सा हम लोग नहा लेते हैं, नदी में नहाते हैं। సో భగవంతుడు యాక్చువల్గా అలసిపోరు కానీ ఇంకా లీల చేసి తనకి ఏదో చెప్పడం కోసం తను అలసిపోయానని చెప్తారు. చెప్పి ఏమంటారంటే ఎదురుగా అది నది ఉంది కదా అందులో మనం స్నానం చేద్దాము అనేసి చెప్తారు. तो बोले ठीक है आप कह रहे चलिए हम लोग दोनों स्नान करते हैं। दोनों आदमी साथ साथ में नदी में प्रवेश किए సో అలా చెప్పగానే ఇద్దరు నదిలో ప్రవేశిస్తారు స్నానం చేయడం కోసం. और कृष्ण भगवान बोले हम लोग डुबकी लगाते हैं। సో కృష్ణ అంటారు మనము ఇలా మునుగుదాము ఒకసారి. तो डुबकी लगाए तो सुदामा जी पहुंच गए दूसरे लोक में। సో అలా మునగగానే ఏమైందంటే సుధామ ఇంకో లోకంకి వెళ్ళిపోయారు. और लोक भी इतना सुंदर कि वहां पर एक कन्या खड़ी है उनको वरमाला पहनाने के लिए। इसका ट्रांसलेशन జరుగుతుంది సార్. సో ఆయన లోకంలోకి వెళ్ళగానే ఏంటంటే ముందు చాలా ఒక అందమైన అమ్మాయి ఉందన్నమాట, వరమాల తీసుకొని తన వైపు వస్తుంది. सुदामा जी सोचे कि मैं वहां पर भूखा ब्राह्मण इधर उधर भटकता रहा तो कृष्ण की कृपा से कुछ मिल जाती है, यहाँ तो राजा के जैसा, और राजा जो कन्या शादी हुआ वो राजा बन जाएगा। అచ్చా సో ఆయన అనుకుంటున్నాను ఎక్కడో మామూలుగా బతికేవాడిని కృష్ణ కృప వల్ల నాకు ఏదో దొరికేది, కానీ ఇక్కడ ఒక వరమాల తీసుకొని ఆ అమ్మాయి నా వైపు వస్తుంది అండ్ ఎవరైతే మెళ్ళో ఆమె వరమాల వేస్తుందో ఆయనే రాజు అయిపోతాడు. तो उन्होंने भाई ने बोला बहुत अच्छी बात है। तो राजा बन गए, राजा राजपाट करने लगे, उसमें पुत्र हुआ पुत्री हुई सब हुआ, संतान सब हुए। సో ఇలా వరమాల వేసింది, ఆయన రాజు అయిపోయాడు, పిల్లల్ని కనేసాడు, అక్కడ రాజ్య పరిపాలన కూడా నడుస్తుంది ఇంకా కంటిన్యూషన్. कुछ दिन के बाद पत्नी का देहांत हो गया। సో కొన్ని రోజులైన తర్వాత తన భార్య చనిపోయింది. और वहाँ का नियम है
कि अगर पति जिंदा है, पत्नी का देहांत हो गया, तो पति को पत्नी के साथ बांध के चिता पे जलाना है। సో అక్కడ ఒక రూల్ ఉందన్నమాట, భార్య చనిపోతే సతీ సహగమనం కాదు ఇక్కడ. ఓకే, సో ఈయనను కూడా కట్టేసి చిత మీద పడేస్తారనేసి చెప్తారు. अब तो सुदामा जी का हालत खराब हो, उनको बांध दिया, हे कृष्ण हे मुरारी बचाओ। సో అప్పుడు కృష్ణని పిలుస్తున్నారు అనమాట, హే కృష్ణ హే మురారి నన్ను కాపాడని అప్పుడు పిలుస్తున్నారు. वो भगवान ने उनका वो सर पकड़ के उठा दिए। సో ఇంకా సుధామ తల పట్టుకొని తనని బయట తీస్తారు అనమాట. उसके बोले सुदामा बहुत देर लग गया, बाहर निकल। సుధామ బాగానే టైం తీసుకున్నావు, ఎక్కడ వెళ్ళావు అనేసి అడుగుతున్నారు. बोले छोड़िए आपने जो क्रियाकलाप किया ना, मैं अब समझ गया कि आपकी माया बड़ा प्रबल है। तो तुम पूछ रहे थे इसलिए मैं तो कुछ बोला नहीं तुम ही बता। बोला अरे छोड़िए, आप बाहर चलिए, जल्दी बाहर चलिए। సో సుధామ అంటారు అనమాట, నేను ఎక్కడ వెళ్ళాను ఏమేమి చేయించారో నాకు తెలుసు అని అంటే, నువ్వే అడిగావు కదా ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఆ మ్యాటర్ ఏమొద్దు, మనం బయటికి వెళ్ళిపోదాం అనేసి, अब नहीं जल में जाना है मुझे। మళ్ళీ వెళ్ళాలని లేదు అనేసి బయటకు వచ్చేస్తాం. तो उद्धव महाराज बोलते हैं ठीक है। कृष्ण बोले नहीं उद्धव जी, आपको कुछ विशेष कार्यक्रम के लिए मैं छोड़ रहा हूँ और मैं आपको ज्ञान देता हूँ। तो भगवान उनको ज्ञान देते हैं और वो वहां से अंतर ध्यान हो जाते हैं, भगवान अंतर ध्यान हो जाते हैं। तो स्पेशल ज्ञान देते हैं उद्धव को श्रीमद् भागवतम का। సో శ్రీమద్ భాగవతం యొక్క జ్ఞానము ఉద్ధవకి స్పెషల్ గా కృష్ణ ఇచ్చేసి తర్వాత అంతర్ధానం అనేది అయిపోతారు. और उद्धव जी इतने मतलब जब भागवतम सुनने लगते हैं, वो भी भगवान से, इतने ज्यादा प्रश्न हो जाते हैं, उत्कंठित हो जाते हैं। సో భాగవతం వింటున్నప్పుడు చాలా ఉత్కంఠ అనేది, యాంగ్జైటీ అనేది, అదొక వేరే వికారం అనేది వస్తూ ఉంటుంది అనమాట. అబ్జార్ప్షన్ అయిపోయి ఆ తన్మయత్వం అనేది వస్తూ ఉంటుంది ఉద్ధవ్కి. तो फिर भगवान का अंतर ध्यान हुआ, उद्धव महाराज का ध्यान टूटा। तो उन्होंने देखा कि अभी तो उन्होंने आदेश दिया था कि आप एक काम करिए, ठीक है मेरे विरह में, तो आप एक काम करिए, बद्रिका क्षेत्र चले जाइएगा, वो पहले बोल के गए। సో బద్రికా క్షేత్రంకి మీరు వెళ్ళండి అనేసి ఉద్ధవకి చెప్తారు కృష్ణ. तो बरगद का पेड़ के नीचे में घास का झुरमुट था, मतलब घास का जो कैसा झुरमुट, तेलुगु में आप कैसे बोलेंगे, टुगेदर, मतलब घास, बहुत सारा घास एक जगह पे, बुश बोल दीजिए। పొదలు. हाँ, तो उससे वो उसी में प्रवेश कर गए और वो चले गए बद्रिका क्षेत्र उधर। సో ఆ పొదల్లో ఎంటర్ అయ్యారు, అటు నుంచి డైరెక్ట్ టెలిపోర్ట్. तो अब उद्धव जी जाके वहां पर अपना जो है नर नारायण से मिलते हैं, और वहां पर क्योंकि बद्रिका क्षेत्र तपस्या के लिए सबसे अच्छा है। సో బద్రికా క్షేత్రం ఏదైతే ఉందో అది తపస్య కోసం చాలా ఫేమస్ అన్నమాట. उसके बाद फिर अब ये बातें सब तो हो रही थी कि उद्धव महाराज आएंगे कैसे, तो फिर उनको बताया गया, तो ब्रजनाभ जी को और परीक्षित महाराज को ये भी बताया गया था कि उनको बुलाने के लिए कालिंदी जो है बताती हैं कि आपको प्रार्थना करना पड़ेगा किस क्षेत्र में जाकर, कुसुम सरोवर के पास। సో ఈ కాలింది చెప్తుంది, మీ దుఃఖం తగ్గాలి అంటే ఉద్ధవని పిలవాలి అని చెప్పాం కదా. సో ఉద్ధవని పిలవాలి అంటే ప్రార్థన చేయాలి. అది ఎక్కడంటే కుసుమ్ సరోవర్ అని గోవర్ధన్ దగ్గర ఉంటుంది వృందావనంలో. कालिंदी मतलब यमुना मैया। तो उन्होंने कहा कि आप एक काम करिए, आप सब लोग चले जाइए और वहां पे एक समारोह का आयोजन करिए कुसुम सरोवर में। సో కుసుమ్ సరోవర్ దగ్గర మీరు అందరు వెళ్ళి అక్కడ ఒక अरेंजमेंट అనేది చేయండి ఇంకా ఉద్ధవ కోసం. हाँ, तो परीक्षित महाराज तुरंत ब्रजनाभ जी को बोले कि आप सबको एकत्रित करके ले जाइए, बाकी व्यवस्था करने का मैं जो है मैं देखता हूँ। और वहाँ पर क्योंकि लोगों के लिए जैसे अब माता जी ने यहाँ अरेंजमेंट किया है, तो सबके लिए तो वहाँ पर भी आप सबका व्यवस्था करिए, और वहाँ पर समारोह जो है वो भगवान के नाम का स्मरण, जप और गुणगान शुरू कर दीजिए। సో ఇంకా అందరు ఎవరెవరైతే మనం కలెక్ట్ చేసామో మిగతా విలేజెస్ వీళ్ళు అండ్ రాణులు వీళ్ళందరూ కలిసి అక్కడ కుసుమ్ సరోవర్ దగ్గర అరేంజ్మెంట్ చేయండి, భగవంతుని నామ సంకీర్తన అండ్ స్మరణ అనేది చేద్దాము. గోవర్ధన్ దగ్గర అని అన్నాము, గోవర్ధన్ వచ్చాడు. तो जैसे ही स्मरण शुरू हुआ और इतना समारोह था, जैसे कि अभी कीर्तन कर रहे थे हमारे ऋषिकेश प्रभु, उसी प्रकार से अच्छा सा वातावरण और ये हो गया। और इतने में इतना ज्यादा मतलब प्रबल हुआ कि उद्धव महाराज वहां पर वही घास के झुरमुट से भी बाहर निकल गए, वो पुश से। సో అక్కడ సంకీర్తన అనేది చాలా ఇంకా అద్భుతంగా చేశారనమాట. ఎంత అద్భుతంగా చేశారంటే, ఎలాగైతే ఆ పొదల్లో నుంచి వెళ్ళి బద్రికాశ్రమంకి వెళ్ళేవారు బద్రికా క్షేత్రంకి, అట్లాగే మళ్ళీ రిటర్న్ ఇటు వచ్చేసారనమాట కుసుమ సరోవర్ దగ్గర.
और उद्धव महाराज जैसे प्रकट हुए श्याम वर्ण के, उनको देखकर भगवान की रानियां अद्भुत रूप, उद्धव महाराज कृष्ण भगवान से कोई अलग नहीं थे, स्वरूप तो उन्हीं का ही था। देखकर उनके मन को बड़ा शांति मिली। సో ఉద్ధవ శరీరం ఎట్లా ఉంటుందంటే కృష్ణలాగే ఉంటుంది అనమాట. ఒకవేళ చూస్తే చాలా మంది అనుకుంటారు ఈయన కృష్ణనేమో అని అనుకుంటారు. సో కృష్ణలాగే ఆ శ్యామవర్ణం అనేది ఉంటుంది, చాలా అద్భుతమైన రూపం ఉంటుంది. అది చూసి ఇంకా అందరికీ కొంచెం ప్రశాంతంగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. और उसके बाद उद्धव महाराज का उन लोगों ने प्रार्थना किया, उनका आरती उतारा और उसके बाद उद्धव महाराज को जगह पे बैठाए। సో దాని తర్వాత తనకి ఆరాధించి తనకి పూజ చేసి అక్కడ ఒక సీట్ మీద తనని కూర్చోబెట్టారు. और उद्धव महाराज को फिर उन्होंने आग्रह किया कि भगवान की जो स्तुति आप करते किए थे, तो जो कि कालिंदी जी यमुना जी जिसको प्रत्यक्ष रूप से देखी थी, क्योंकि वो बरगद का पेड़ यमुना नदी के किनारे में था। సో ఎప్పుడైతే కృష్ణ ఉద్ధవకి ఆ భాగవతం చెప్పారో అప్పుడు ఆ ఆ చెట్టు ఏదైతే ఉందో అది యమున దగ్గర ఉంది కాబట్టి కాలింది యమునాదేవి ఎవరైతే ఉన్నారో తను ప్రత్యక్షంగా చూసింది కాబట్టి వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు అనమాట. కృష్ణ మీకు ఆ టైంలో ఏదైతే చెప్పారో అదే విషయాలు మాకు చెప్పండి అనేసి. तो मैंने कहा था ना, यमुना मैया बड़ा खुश थी, तो पहले से ही श्रीमद् भागवतम सुनी हुई थी उद्धव महाराज के माध्यम से। సో కాలింది అంటే యమునాదేవి ఎందుకు సంతోషంగా ఉందంటే భాగవతం అప్పుడే విన్నది కాబట్టి. तो श्रीमद् भागवतम को उन्होंने आग्रह किया कि कृपया करके बताइए, और हमारे उद्धव महाराज ने बैठकर सब कोई को, वहाँ जितने भी सब एकत्रित थे सब कोई को श्रीमद् भागवतम बताए। సో అక్కడ ఉద్ధవ ఇంకా ఆ రిక్వెస్ట్ వినేసి అందరికీ అక్కడ శ్రీమద్ భాగవతం అనేది చెప్పారు. और ये सब सुनने के साथ साथ एक एक करके सबका कल्याण, सबका एक करके हो गया। సో ఇలా వింటూ వింటూ ఆ శ్రీమద్ భాగవతం ఒక్కొక్కళ్ళ ఉద్ధారం అనేది జరిగిపోయింది. तो अब श्रीमद् भागवतम यहाँ पे रानियां सुनी और जितना भी है वो लोग सभी लोग एक एक करके, श्रीमद् भागवतम वो पुराण है जिसको सुनने मात्र से हमारा कल्याण हो जाता है। సో శ్రీమద్ భాగవతం వింటూ వింటూ అలా ఒక్కొక్కళ్ళ ఉద్ధారం ఎలా జరిగిందో అలాగే అదే శ్రీమద్ భాగవతం వింటూ మన కళ్యాణం కూడా మన ఉద్ధారం కూడా జరుగుతుంది. तो मैं यहाँ पे विराम भी देता हूँ, क्योंकि वो श्रीमद् भागवतम तो चलता रहेगा, वो अमर ग्रंथ है, वो रुकने वाला नहीं है। लेकिन मैं सिर्फ इसलिए आप लोगों को ये बताया कि श्रीमद् भागवतम का शरण लेना हम सब लोग के लिए अनिवार्य है। సో శ్రీమద్ భాగవతం యొక్క శరణు తీసుకోవడం అనేది అనివార్యం. మనందరికీ దుఃఖాలు ఉన్నాయి, మనందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఎవరు శరణు తీసుకుంటే మనం ఆ దుఃఖాల నుంచి బయటపడతాము అనేది మనకి తెలియదు. కాబట్టి ఇలా శ్రీమద్ భాగవతం మహిమ గురించి చెప్పి మనం అందరము దాని ఆశ్రయం తీసుకోవాలనేసి ప్రభుజీ ఇలా చెప్పారు. సో అలా చెప్పి ఇక్కడ విరామం తీసుకుందాం అంటున్నారు. ఎందుకంటే శ్రీమద్ భాగవతం చెప్తూ పోతే చాలా ఉంటుంది అండ్ చాలా రసవత్తరంగా ఉంటుంది, చాలా రమణీయంగా ఉంటుంది. బట్ మనం ఇప్పుడు ఇక్కడ విరామం తీసుకుంటాం. क्योंकि वहाँ पर एक और चीज जरूरी है बताकर, क्योंकि आने वाले समय में जो हम श्रीमद् भागवतम है, तो परिचित महाराज उनके पास आए, बोले कि मैं तो व्यवस्था करने में लगा हुआ था, मैनेजमेंट, तो मैं तो सुन नहीं पाया। बोले कि आप भगवान के विशुद्ध भक्त हैं और एक दिन आप जो सुनेंगे वो पूरा जगत सुनेगा। సో పరీక్షిత్ మహారాజ్ అక్కడ ఉన్నారు. మనం స్టోరీలో ఒకవేళ బ్యాక్ వెళ్తే పరీక్షిత్ మహారాజ్, రజనాబ్ వీళ్ళందరూ కలిశారు. దాని తర్వాత అరేంజ్మెంట్స్ అన్న జరిగినాయి, శ్రీమద్ భాగవతం అందరు విన్నారు, కానీ పరీక్షిత్ మహారాజ్ వినలేదు. అప్పుడప్పుడు మన హౌస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే ఎవరు అరేంజ్ చేస్తారో వాళ్ళందరూ అరేంజ్మెంట్స్లో ఉండి కథ వెళ్ళలేకపోతారు కదా. సో పరీక్షిత్ మహారాజ్ అన్నారు నేను వినలేదు కదా అంటే, మీకు ఒక టైం అనేది వస్తుంది, ఆ టైంలో మీకు శ్రీమద్ భాగవతం అనేది చెప్తారు అండ్ ఆ శ్రీమద్ భాగవతం అనేది ప్రపంచం మొత్తం వింటుంది అని అన్నారు. సో ఈరోజు మనకి ఏదైతే శ్రీమద్ భాగవతం గ్రంథం ఉందో అది శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి మధ్యలో జరిగిన సంభాషణని శ్రీల వ్యాసదేవ్ కలిపి అండ్ దాంతోపాటు ఆ సమారోహంలో అంటే సూత గోస్వామి కూడా ఆ ఆడియన్స్లో ఉండే అనమాట పరీక్షిత్ మహారాజ్కి చెప్పేటప్పుడు. సో సూత గోస్వామి నైమిషరణ్యలో శౌనికాది ఋషులకు చెప్పేది, శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్పేది, ఈ మొత్తం కన్వర్జేషన్ కలిపి 18,000 శ్లోకాల్లో ఈ రోజు మనకి ఆ శ్రీమద్ భాగవతం అనేది అవైలబుల్ ఉందన్నమాట. तो परीक्षित महाराज के माध्यम से वो भी 7 दिन का ही हुआ था। अगर आप लोग ध्यान देंगे 7 दिन का ही, तो भागवत सप्ताह 7 दिन का होता है, लेकिन बाहर वाला सप्ताह हमारे यहाँ पे भागवत डेली होता है। సో ఈ 7 days జరుగుతుంది అనమాట. సో పరీక్షిత్ మహారాజ్కి 7 రోజులు మాత్రమే ఉంటాయి. తనకి శృంగి శాపం ఇస్తారు, 7 రోజుల తర్వాత మీరు చనిపోతారు అనేసి. సో ఈ లాస్ట్ 7 days తను శ్రీమద్ భాగవతం వింటారు. అందుకనే చాలా మందికి భాగవత్ సప్తాహ్ అంటే ఇది తెలుసు. అయితే భాగవత్ సప్తాహ్ అంటే కేవలం 7 రోజులు వినేది కాదు. ఒకవేళ ఇస్కాన్లో చూస్తే ఎవ్రీడే శ్రీమద్ భాగవతం క్లాస్ జరుగుతుంటుంది. అందుకనే
నిత్యం భాగవత సేవయ అంటాము. నష్టప్రాయేష్వ భద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ग्रंथराज श्रीमद् भागवतम की जय। यहाँ पे उपस्थित हमारी सभी माताएं और प्रभु जी आपकी भी जय, क्योंकि आप सब लोगों ने सुना और अपने हृदय में इसको वास करते हुए श्रीमद् भागवतम कहीं पे भी दिखे उसको आप प्रणाम करिए, क्योंकि वो कृष्ण है, कृष्ण के अलावा और कोई नहीं है। श्रीमद् भागवतम की श्रील प्रभुपाद की जय। जगन्नाथपुरी प्रभु की जय. So actually Govardhan Prabhu will say something to cement this concept. मुखं करोति वाचालं पंकजं यत्कृपातां वन्दे श्रीगुरुदीनतरणं परमानन्दमाधवं श्री चैतन्येश्वर. యాక్చువల్గా నాకు స్కూల్ డేస్ గుర్తొస్తుంది. మా స్కూల్లో ప్రవచనం ఇవ్వడానికి రాగానే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్న మాకు భయం వేసేది, ఇంకెంతసేపు చెప్తారు అని. మేము ఏం చేస్తున్నాడు గట్టి గట్టి చప్పట్లు కొట్టేటాను, ఎందుకంటే ఆపేసాడేమో అని. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అరే గట్టి గట్టి చప్పట్లు బాగా చెప్తున్నామని ఇంకా బాగా పెట్టారు. మీరు అనుకోకండి అరే ఈ ప్రభు తీసుకున్నాడు మైక్ ఇంకెంతసేపు ఇచ్చాడని. నేను ఎక్కువసేపు తీసుకోను, నవ్వించడానికి తీసుకున్నాను, అంత ఇంకేం లేదు. శ్రీ రిషికేష్ ప్రభు చెప్తున్నాడు. యాక్చువల్గా నేను ఆఫీస్కి స్టార్ట్ చేసినప్పుడు ఫోన్ చేసాను అనమాట మా మిస్సెస్కి. స్టార్ట్ అయిందంటే ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకున్నా, అంటే వచ్చేసరికి ఇంకా గంట ఉంటుందని. ప్రభు చెప్తున్నా నేను చెప్పలేదు ఈసారి ఇది, అదే తొందర అయిపోయిందని చెప్తున్నాను. యాక్చువల్గా మనము ప్రభు శ్రీమద్ భాగవతం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పారు. 2 విషయాలు చెప్పేస్తాను అంతే, ఇంకేమి. ఒకసారి ఇట్లనే మాకు చెప్పారనమాట, ప్రభు ఒక ప్రవచనం పెట్టండి అని. అంటే నేను అడిగాను ఎందుకు అంటే, చాలా స్ట్రెస్ ఉంది ప్రభు, ఆ స్ట్రెస్ పోవాలి, చాలా రోజులు నిద్ర లేదు నాకు, భౌతిక విషయాల్లో అన్నీ ఆసక్తి అయిపోయి అసలు నిద్ర లేదు, సరైన సమయం పడుకోవట్లేదు అంటే చెప్పాను. చాలా మంచిదైతే భాగవత శ్రవణం పెట్టు అంటే సరే అని ఇట్లానే శ్రీ రిషికేష్ ప్రభు లాంటి వాళ్ళని, రఘునాథ్ ప్రియదాస్ ప్రభు లాంటి తీసుకెళ్ళాను అనమాట. తీసుకెళ్ళిన తర్వాత ఎవరైతే ఆర్గనైజ్ చేశారో క్లాస్ ఇట్లా అంటే ప్రేయర్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇట్లా భాగవతం శ్లోకం చెప్పగానే పడుకున్నాడు అనమాట. అడుగున్నాడు. మధ్యలో మనం ఒక అలవాటు ఉంటుంది అనమాట, అందరూ గట్టిగా చెప్పండి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎంత అంటే శ్రద్ధగా లేచి ఇంత గట్టిగా చెప్తున్నాడు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అట్లా కొన్ని రోజులు గడిచిపోతున్నాయి. క్లాస్ మొదటి టైంలో పడుకుంటున్నాడు, క్లాస్ అయిపోయి లేచి గట్టిగా హరే కృష్ణ అని చెప్తున్నాడు. వెళ్ళే ముందు చెప్తున్నాను అనమాట, అసలు ప్రభు ఏం చెప్పారు తెలుసా ప్రభు, అద్భుతం ప్రభు, నాకు అసలు ఎన్ని బాధలు ఉంటే అన్నీ వెళ్ళిపోయినాయి ప్రభు. ఎందుకంటే నిద్రలేదు కదా, మంచి పడుకుంటున్నాడు. క్లాస్ స్టార్ట్ అయినా మంచి పడుకుంటుండు, క్లాస్ అయిపోయేలో కూడా వెళ్ళిపోతుండు. అతను అడిగాడు అనమాట ఇట్లా ప్రవచన గారి, అవునా బాగుందా నీకేం వచ్చిందంటే, ఏం చెప్పాలి ప్రభు, ప్రతి ఒక్కటి అద్భుతం ప్రభు. నేను పక్కన నుండి వింటున్నాను, అక్కడ కూడా అద్భుతమా, పడుకున్నది ఆయన అని మనకు తెలియదు కదా. అట్లా యాక్చువల్గా భాగవతం అంటే మనం అనుకోవచ్చు శ్రీమద్ భాగవతం చెప్తుంటే మనకు నిద్ర వస్తుంది అని. చూడండి, ఒక హరే కృష్ణ మంత్రం చెప్తేనే భౌతిక ప్రపంచంలో పడుకున్న నిద్ర నుంచి బయటకు వస్తున్నాము. అది శ్రీమద్ భాగవతాన్ని నిజంగానే మనకి ఏమని చెప్తారంటే, భాగవతాన్ని వినడం కాదు, భాగవతాన్ని తాగే అని చెప్తారు. మనం అనుకోవచ్చు తాగడం ఏంది అని. అంటే జనరల్ ఏదైనా తాగడినప్పుడు తిన్నప్పుడు అది జీర్ణించుకుపోతుంది అనమాట, మన శరీరం జీర్ణించిపోతుంది. శ్రీమద్ భాగవతము అంత గొప్ప గ్రంథము, అది కనుక మనము సరైన విధంగా చదివామనుకోండి, మనకి చెప్తుంటారు అనమాట. శ్రీమద్ భాగవతంలో మనకి చనిపోయే సమయంలో మనల్ని అడుగుతారంట, నువ్వు మనకి నరకంలో కనుక పొరపాటున వెళ్ళినట్టయితే యమధర్మరాజు ధర్మం తప్పడు ఎప్పుడు, పొరపాటున వీడు ప్రయత్నపూర్వకం కాదు, పొరపాటున కూడా వీడేదన్నా పుణ్య కార్యక్రమం చేస్తే విని స్వర్గానికి పంపి అని చెప్తారు. అట్లా ఒక వ్యక్తి మొత్తం ఉన్న సంవత్సరాలు మొత్తం తను డబ్బులు అవన్నీ వేశ్యల వెంబడి తిరగడము, దుబారా ఖర్చు చేయడము, చేరని పనులన్నీ చేసి తను సమయం అనేది గడపడం జరిగింది. అలా గడిపి మనకు తెలుసండి, చనిపోయిన తర్వాత ఏమవుతుంది, నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు భయం అవుతుంది అనమాట ఇతనికి, అయ్యో ఇక నాకు కూడా నా సమయం కూడా వచ్చేసింది, నాకు కూడా నరకయాతను అనుభవించాలని భయంగా ఉన్నాడు అనమాట. యమధర్మరాజు చెప్పిన విధంగా అడిగాడు, చిత్రగుప్త ఇతని ఖాతాలో చూడు, పొరపాటున ఏమైనా భక్తి చేశాడా, భక్తి చేసా మనం స్వర్గానికి పంపించాలని. మొత్తం పేజీలన్నీ ఇస్తాడు. ప్రభు మొత్తం ఒక హాలంతా నిండిపోయింది ప్రభు, ఎక్కడ ఎత్తికినా కూడా చిన్న పుణ్యం చేసినట్టు కనబడతలే ప్రభు అని చెప్తాడు అనమాట.
లేదు చూడు మనం అలా పొరపాటు కూడా చేయొద్దు, చూడు చూడు అంటే ఎతికి అతను చెప్తాడు అనమాట. ఒక వేశ్యను కలిసేటప్పుడు పొరపాటున నది దాటుతుంటే ఒక పుష్పం పడిపోతే అది కృష్ణార్పణ వస్తువు అన్నాడు. కృష్ణార్పణం వస్తువు అన్నాడు. ఇతనికి ఏం చేయాలో మీరే నిర్ణయించండి, నాకైతే దీనికి స్వర్గానికి పంపించాలి, స్వర్గం పేరు కూడా చెప్పాలనిపించట్లేదు అంటే, సరే కనీసం పడిపోయిన పుష్పాన్ని కృష్ణార్పణం వస్తు అన్నాడు కదా, సరే ఇతనికి 5 నిమిషాలు స్వర్గానికి పంపించడం చెప్పాడు. ఎన్ని నిమిషాలండి? 5 నిమిషాలు. అతను స్వర్గానికి వెళ్ళగానే 5 నిమిషాలు తనకి వెళ్ళగానే మొదటి ఏమడిగాడండి, ఇక్కడ పూలతోటి ఏడుందని అడిగాడు. ఆ పూలతోటికి వెళ్ళి 5 నిమిషాలు అన్ని పూలు తెంపి సర్వం కృష్ణార్పణం వస్తు అన్నాడు అన్నమాట. తిరిగి 5 నిమిషాలు అయిన తర్వాత చిత్రగుప్తు వాళ్ళని అడిగారు, 5 నిమిషాలు స్వర్గం అయిపోయింది కదా, ఇతనికి నరకం మొదలు పెట్టాడంటే, ఏం చెప్పాలి స్వామి, మీరు ఒక్క పువ్వు సమర్పిస్తేనే 5 నిమిషాలు స్వర్గాన్ని పంపించాడు, 5 నిమిషాలు కొన్ని వేల పూలు తెంపి కృష్ణార్పం వస్తున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి స్వామి అంటే, శాశ్వతంగా సర్వాల్లో అయితే నుంచండి అని చెప్పాడు. అంటే అతను ఒక వ్యక్తి తెలియకుండా కొద్ది పుణ్యం చేస్తేనే అంత అంటే సుకృతనకు లభించింది. ఇలా 2 విషయాలు మనం గ్రహించాలండి. అతనికి 5 నిమిషాల సమయం ఉంది. నేను రీసెంట్గా మా ఆఫీస్లో ఇప్పుడు వచ్చే ముందు 2 రోజుల కింద యాక్సిడెంట్ అయిందండి. ఫోన్ మాట్లాడుకుంటూ తను వెళ్తుంది, ఇతను కూడా రైట్ చూస్తూ బండి నడుపుతున్నాడు, కార్ కింద పడి తన యాక్సిడెంట్ అయింది. మొత్తం మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అంట. 48 అవర్స్ గడిస్తే కానీ ఏమవుతుందో చెప్పారని చెప్పారు. అలా 48 అవర్స్ గడిచిన తర్వాత అంటే ఇవాళకి 24 అవర్స్ అయిందండి. ఇవాళ మాకు న్యూస్ వచ్చింది, చనిపోయింది. ఇది ఎందుకు చెప్పానంటే, అంటే మీకు ఏదో భయపడాలని చెప్పలేదండి, అంటే మనకి ఎంత సమయం ఉందో మనకు తెలియదండి. ఆ వ్యక్తి కనీసం 5 నిమిషాల సమయం ఉందని తెలుసు. ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ ఎవరైతే వింటున్నారో 7 రోజులు తనకు సమయం ఉందని తెలుసు, కానీ మనకి ఎప్పుడు సమయం అయిపోతుందో తెలియదంట. మృత్యు అంటే ఏదో సమయం చెప్పి రాదండి, అది అలా మనకి ఎప్పుడు సమయం ఉండదు తెలియదు. కానీ ఉన్న సమయంలో మనం ఏం చేసిందని ఇంపార్టెంట్. మీరు నిజంగా వాస్తవం చెప్తున్నా, మీరు ప్రభు చెప్పిన ప్రవచనం ఇవాళ వింటే మీరు విన్నారు కాబట్టి ధన్యులు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు పండుకొని విన్నా, ఎలా విందామని వచ్చి సంకల్పించి వచ్చారు, ఆ పుణ్యఫలం అనేది మనకి లభించడం జరుగుతుంది. ఇలాగనే మేము ఇస్కాన్ కూడలో ఇస్కాన్ హ్యాబిట్స్ తరఫున మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు మాతాజీ కనుక సంప్రదించినట్టయితే మాతాజీ ఆన్లైన్ క్లాసులు వింటుంటారు అనమాట. ఇంట్లో కూర్చొని ఎలాంటి డబ్బులు కూడా ఏం లేవండి. మీకు ఇష్టం ఉంటేనే మనం డొనేషన్స్ అడుగుతాం, అది కూడా ఏం బలవంతం పెట్టాం. డొనేషన్ చేయకపోతే మిమ్మల్ని క్లాస్ కానీ ఇట్లా ఏం చెప్పాం. మీ ఇష్టం ఉంటేనే అది ఇష్టపూర్వకంగా మీరు ఇస్తారు, లేదంటే లేదు. అన్ని ఫ్రీ క్లాసులే చెప్తుంటామండి. మాతాజీని అడిగినట్టయితే మీరు కూడా క్లాస్లో జాయిన్ అవుతారు. ఇలా ఒక్కరోజు మీరు విని తరించిపోతే, ఒక వ్యక్తి 5 నిమిషాలు తన స్వర్గానికి వెళ్ళి ధరించిపోయిన వ్యక్తి, మనం ప్రతినిత్యం ఇలా తరించిపోయే గొప్ప అవకాశం అనేది మనకి ఆ గురువు ఒక కృప, కృష్ణ ఒక కృప వల్ల అది లభించడం జరిగింది. మీరు కూడా వీలైతే ఆ క్లాస్లో మాతాజీని అడిగి జాయిన్ కండి. మాతాజీ కూడా చాలా చక్కగా ప్రీచింగ్ చేస్తారండి. మీ కాలనీలో ఉన్న వాళ్ళు, ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు కూడా మాతాజీ అంటే సమయం ఉన్నప్పుడు వచ్చి మాతాజీతో చర్చించినట్టయితే 2 భక్తులు కలిస్తే ఏం చేస్తారంటే, కథయంశ సమాం నిత్యం తుష్యంతి చరమంతిచ, ఇలా దేవాదేవుడి గురించి కథలు తెలుసుకొని వాళ్ళు తరించిపోతారు అనమాట. అలా మీరు కూడా ఒక అద్భుతమైన అవకాశం మీకు మాతాజీ మీ కాలనీలో ఉంటారు. దగ్గరున్న వాళ్ళు మాతాజీని సంప్రదించి ఆన్లైన్ క్లాసుల నుంచి అనుకోవచ్చు, లేదా డైరెక్ట్ మాతాజీ వచ్చిన వెళ్ళవచ్చు. హరే కృష్ణ. నేను చెప్పాను 5 నిమిషాల కంటే ఎక్కువ తీసుకున్నా, 5 నిమిషాలు అయితే హరే కృష్ణ. ఒకసారి మనం హరే కృష్ణ మంత్రం చదువుదాం. ప్రభుకి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు రఘునాథ్ ప్రదేశ్ ప్రభు హారతి చేస్తారు, శ్రీ రిషికేశ్ ప్రభు కీర్తన చేస్తారు. కీర్తనలో పాల్గొన్న కూడా మనకి అంటే ఉన్నత లోకాలు తథ్యమని చెప్పారు. లేచి మీకు వీలైతే నృత్యం చేస్తే ఇంకా మంచిది, డ్యాన్స్ ఆడుకుంటే ఆడుకోండి. మీరు అనుకోవచ్చు ప్లేస్ చిన్న ఉంది కదా అని, అంటే డివోటీ మనసు పెద్దగా ఉంటుంది, అందరి ప్లేస్ దేవాదేవుడు కనిపిస్తారు. హరే కృష్ణ.